గురువు గారు నా ముందున్నారు. ఆయనకు ముఖ్యంగా ముందుగా ఒకసారి నమస్కారంతో పాటు గురుగారు మీకు కంగ్రాచులేషన్స్ తో కూడిన శుభాకాంక్షలతో కూడిన గౌరవ వందనం. నాకు మాటలు దొరకట్లేదు, అందుకని అన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని మిస్ చేస్తున్నాను. 2025 సంవత్సరానికి గాను మీకు సినారే పురస్కారం వచ్చినందుకు చాలా 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 మొదటిసారి ఇది ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి మిమ్మల్ని ఇది వరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ ఆయన బండి లాగారు అని చెప్పేసి నేను చిన్నప్పుడు చదువుకున్నాను. అది కాకుండా ఒక ఆర్మీ ఆఫీసర్కి ఏదైనా యుద్ధం గెలిస్తే ఇలా బ్యాడ్జెస్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి, ఆయన యూనిఫామ్ పెరుగుతూ ఉంటుంది. అదొక ప్రైడ్ అనమాట. అలా అనదర్ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ లాగా ఇది వచ్చినందుకు నేను దీన్ని ఇలా కన్సిడర్ చేస్తున్నాను. అది మిమ్మల్ని వరించినందుకు, నేనున్న కాలంలో వరించినందుకు, ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటానికి చాలా హ్యాపీగా ఉంది. నేను కొంచెం ఆత్రంగా మాట్లాడుతుంటాను, ఎందుకంటే ఇది ఒక రకమైన ఎమోషనల్ మూమెంట్ అని మీకు కూడా చెప్పినా కదా. ఏమన్నా అటు ఇటుగా అయితే మీరే సర్దుకుపండి. ఎందుకంటే భయంతో నేను దీన్ని ఆపేయచ్చు. రేపు పొద్దున మీ గురించి ఏ స్వీయ చరిత్ర, ఆత్మకథ చదువుతూ నేను తెలుసుకునే బదులు మీ ఎగ్జిస్టెన్స్ని, మీ ప్రజెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అందుకే ధైర్యం చేసి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. అండ్ నేను మిమ్మల్ని టీచర్గానే చూస్తున్నాను, ఒక బడి పంతులుగానే చూస్తున్నాను. మీరు కూడా నన్ను ఆ శిష్యుడిలాగానే చూడండి. మీ స్టూడెంట్ ఒక 10 ఏళ్ళ తర్వాత కలిసాడు, ఎలా ఉన్నావు అని అడుగుతున్నట్టుగానే మీరు కన్సిడర్ చేయండి. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది, ఆరోగ్యం బాగుంది. నా రచన అయితే అటు పాట కానీ లేకపోతే ఇటున్న వేరే పోయిటరీ కానీ అలా జంటగా సాగుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మామూలు కవి ఉంటారు, రకరకాల కవులు ఉంటారు. నేను చూసినంత వరకు మీరు భూమి పొరల్లోంచి పుట్టుకొచ్చిన కవి. మీరు ఎన్నో అంటే అనుభవం వేరు, అనుభూతి వేరు. ఇంకొకరి ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుని దాన్ని రాయడం వేరు. కానీ మీరు రాసేవన్నీ శ్రమైక జీవనం కావచ్చు, సినిమా పాట కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు దాని నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా రాస్తారు. ఎందుకంటే మీరు ఎక్స్ప్రెస్ చేయాలని రాస్తారు అంతే. సో దాని నుంచి నాకు ఇది రాసినందుకు, ఈ వాక్యం పడితే పలానా వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, నాకేదో అవార్డు వస్తుంది, ఈ పదం పడితే, అది ఏది లేకుండా రాస్తారు, నిస్వార్థంగా రాస్తారు, ఎలాంటి భేషజాలు లేకుండా రాస్తారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రాస్తారు. కాబట్టి అలా రాసిన దానికి ఒక రెసిప్రోకల్గా, ఒక బుమరాంగ్ ఇలా వేస్తే తిరిగి మళ్ళీ మన దగ్గరికి వచ్చినట్టు, ఇలాంటి వాటికి ఒక పురస్కారాలు లేకపోతే ఒక అవార్డు రూపంలో మీకు ఒక గుర్తింపు కానీ వస్తాయి. ఏది పొద్దున్న లేస్తే ఇన్ని గోడలు కట్టుకుంటాం మనుషుల మధ్యలో, అంత మందిలో కూడా మనకు వచ్చింది అని తెలిసినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. మీరు ఈ అవార్డ్స్ అనేవి ఫంక్షన్స్ ఒక కవిగా మీరు ఎలా చూస్తారు? మీరు ఎందుకంటే మీరు చాలా సింపుల్ కవి, అంటే సింపుల్ కవి ఇన్ ది సెన్స్ లైక్ మీరు చాలా సింపుల్ గా ఉంటారు. మీరు చాలా ఇతను చూస్తే ఇతను సినిమా వాడు అని హడావిడి అనిపిస్తుంది. ఒక సినిమా వాళ్ళని చూస్తే మీ ఆహార్యంలో గానీ, మీ నడవడికలో గానీ మీరు పంతులు, బడి పంతులు కనిపిస్తారు నాకు ఎప్పుడు. రైట్ ఫ్రమ్ నేను మొదటి నుంచి చూసినా, ఇప్పుడు చూస్తున్నా. 32 ఏళ్ళు బాబు. సో 32 ఏళ్ళు ఈ ప్రస్థానంలో, సినిమా 2 సంవత్సరాలు ఎక్కడ నాకు అది అసలు ఆ హడావిడి కనిపించి చాలా శాంతంగా ఉంటారు. మీ మొహం చూస్తే నాకు ఒక శాంతంగా కనిపిస్తుంటది. అలాంటిది ఇందాక మీకు మాట అన్నాను, ఆ జ్యువెల్ ఇన్ యువర్ క్రౌన్ అని. మీకు ఎలా అనిపిస్తుంది? వీటిని ఎలా స్వీకరిస్తారు మీరు? అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పురస్కారం వచ్చినప్పుడు ఆనందం కలగడం, మన జీవితంలో ఇంకొక మెట్టుకు వచ్చామా అనే అనుభూతి మామూలుగానే సర్వసాధారణంగానే ఉంటుంది. అయితే నేను రాసిన పాటలు, నేను రాసిన పుస్తకాలు, నువ్వు చెప్పినట్టు నేను ముందు ఒకసారి నారాయణ రెడ్డి గారే అన్నారు, ఒక శ్రీశ్రీలాగా, ఒక కృష్ణశాస్త్రిలాగా, ఒక దాశరథి గారిలాగా, నాలాగా ముందు కవి తర్వాత సినిమా కవి సుద్దాల అశోక్ తేజ అన్నారు అనమాట. అది కరెక్ట్గా నన్ను స్టడీ చేసిన అన్నమాట. అది నేను 85లోనే విశాలాంధ్ర వాళ్ళు పోటీ పెడితే వెలుగు రేఖలు అనే ఒక నవలకు నాకు స్టేట్లో, అంటే ఆంధ్రప్రదేశ్లో 2nd ప్రైజ్ వచ్చింది 85లో. అప్పుడు ఇంకా నేను సినిమా వైపు ఇంకా నేను అసలు అడుగు వేయలేదు, కను చూపు కూడా అటువైపు ఇంకా తీవ్రంగా పెట్టలేదు. ఆ తర్వాత నేను రాయడం ఎప్పుడు వదులుకోలేదు, అది పాట కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. తర్వాత పాట మీదనే నా దృష్టి ఎక్కువగా వెళ్ళింది. ఎందుకంటే అక్షరాస్యుడు చదువుతారు పుస్తకాన్ని. ఒక సేయింగ్ ఉంది, నీకు తెలుసలేదు, కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, చేతులున్న ప్రతివాడు రాయలేడు. అద్భుతం. అవును, ఇది నేను బాగా చిన్నప్పుడే తెలుసుకున్నవాడిని. కనుక నేను రాయడం అనేది ఎప్పుడు నేను ఆపుకోలేదు.
పాట వైపు నేను ఎందుకు వెళ్ళాను అంటే పుస్తకం చదివే వాళ్ళు తక్కువ నేను ఎదుగుతున్న క్రమంలో. ఇప్పుడు చాలా వరకు ఎడ్యుకేషన్ అంతా అక్షరాస్యత పెరిగిపోయింది. నేను ఎదుగుతున్న క్రమంలో పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువ. మా ఊరు మొత్తంలో మా ఇంట్లో మా కుటుంబం మాత్రమే పుస్తకాలు చదివేది. అదే ఉదాహరణ. ఇంకా పాట వినడం అనేది అందరూ వినొచ్చు. కళ్ళున్న ప్రతివాడు చదవగలడు, కొందరు చదవలేరు కావచ్చు, కానీ చెవులున్న ప్రతివాడు అన్ని వినగలగలడు. దానికి అనుకూలమైందే పాట. అది మా నాన్న నుంచి నాకు వచ్చిన పాటే కదా. కాబట్టి పాట వైపు నా మనసు ఎక్కువగా మొగ్గింది. అలా నేను పాటలు రాస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో అనేక సభలలో పాటలు పాడి వినిపిస్తున్నప్పుడు నా జీవితకాలంలో నేను పాటలు ఎన్ని సభల్లో పాల్గొనగలను అంటే 1000 సభల్లో పాల్గొంటాం కావచ్చు, లేదా 500. అదే నేను సినిమాలకు వెళితే నేను రాసిన క్షణం లోపల 10 కోట్ల మంది గుండెల్లోకి వెళ్ళిపోయే అవకాశం సినిమా మాధ్యమంలోనే ఉంది. వ్యాప్తి ఎక్కువ చెందుతుంది, రీచ్ అంటారు. రీచ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా. నా పాట వెళ్ళిపోవడానికి ఒక సభ పెట్టాలి ఎవరన్నా. ఆ సభలో ఎంతమంది వస్తారు? 1000 మంది వస్తారు, దాని పరిధి వరకే వస్తారు. ఇలా నేను సినిమా మాధ్యమంలోకి వెళ్ళాలని చాలా చిన్నప్పుడే పాటలు రాస్తున్న క్రమంలో, నా పాటలు మెచ్చుకుంటున్న క్రమంలోనే నేను అనుకున్నాను. అయితే పాట వైపే వెళ్తే కనుక సినిమాయే కరెక్ట్ మాధ్యమం. ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. అలా నేను పాటల వైపు ఎక్కువ వచ్చాను. పాటల వైపు వచ్చి సినిమాలో బాగా అంటే శ్రీరామలమ్మ లాంటివి, ఇంకేదో వేరే ట్యాగూర్కు నేషనల్ అవార్డు ఇట్లా వచ్చిన తర్వాత నాకు పుస్తకాలు రాయడం కూడా ఇష్టమే కదా. నేను అప్పుడు అనుకున్నాను, నారాయణ రెడ్డి గారి లాగా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి లాగా, శ్రీశ్రీ గారి లాగా మనం ఒకవైపు కవితా ప్రపంచంలో ఒక లేయర్ మనది ఉండాలి, సినీ ప్రపంచంలో ఉండాలి, ప్రజాక్షేత్రంలో అంటే ప్రజాకవి క్షేత్రంలో సినిమా కవిగా ఉండాలి, సినీ కవి క్షేత్రంలో ప్రజాకవిలా ఉండాలి అని అనుకుని గత కొంతకాలంగా నేను శ్రమకావ్యం రాశాను, నేను అడవిని మాట్లాడుతున్నాను రాశాను, శ్రీ శూద్రగంగ అని రాశాను. ఇప్పుడు లేటెస్ట్గా అశోకవనం అనే ఒక పునర్వ్యాఖ్యాన కవిత్వం కూడా రాశాను. ఇవి నా 4 కావ్యాలు. ఇట్లా సాగుతున్న క్రమంలో సరిగ్గా ఈ సంవత్సరం ఇక్కడ మనము రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. ఆయన డేర్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ డెమోక్రటిక్ సీఎం అనిపించింది నాకు. ఒక రెవల్యూషనరీ థాట్ ఆయన దగ్గర నేను గమనించాను. 13 సంవత్సరాలుగా సినిమా నంది అవార్డ్స్కు దూరం అయిపోయింది, అసలు అవార్డ్స్కే దూరం అయిపోయింది. అలాంటి సందర్భంలో సినిమా పరిశ్రమలో వ్యక్తులం కావచ్చు, సినిమా అనే మందిరం కావచ్చు, అవార్డు లేని అంధకార బంధురమైంది. దాంట్లోకి ఒక కాంతివంతమైన, ఒక సూర్యకాంతివంతమైనటువంటి అవార్డును తీసుకురావాలని ఆయన ఆలోచించినప్పుడు దానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ని ఎన్నుకోవడం అనేది వెరీ డేర్ స్టెప్. ఆ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడే నేను అన్నాను, ఈజ్ నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఈజ్ ఎ రెవల్యూషన్ రెడ్డి గారు అని. సో ఆ ప్రవేశం పోయిన సంవత్సరం చేసినారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి గారికి, అట్లాగే కాంతారావు అవార్డు పీపుల్ స్టార్ మన నారాయణమూర్తి గారికి, ఆయన గంభీర మేరు నగ అవార్డు నగ స్టార్, ఆయన గంభీర మేరు నగ స్టార్, మన మెగా స్టార్, మన యుగ స్టార్, పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు. అట్లాగే పైడి జయరాజ్ గారి అవార్డు కమల్ హాసన్ గారికి. అలా ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ యనమండుగురికి ఇచ్చినారు. అందులో నారాయణ రెడ్డి గారి అవార్డు ప్రవేశపెట్టి అది తొలి అవార్డు నాకు ఇవ్వడం అనే దానికి, ఇలాంటి అవార్డ్స్ ప్రవేశపెట్టడంలో మన యొక్క ముఖ్యమంత్రి గారికి, తర్వాత మంత్రి మండలికి, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, జ్యూరీ కమిటీకి నేను ఈ సందర్భంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.